ఇండియాలో నిజానికి రిజర్వేషన్లు ఎంతకాలం కొనసాగాలి? 5 ఏళ్ళ, 10 ఏళ్ళ, 50 ఏళ్ళ లేక శాశ్వతంగానా? ఈ ప్రశ్నకు నేటికి ఎవరి దగ్గర సమాధానం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం. ఒక విద్యార్థి ఎంత కష్టపడి చదివినా, ఎంత ప్రతిభ ఉన్నా, కేవలం అతను ఏ కులంలో పుట్టాడన్న కారణంతో సీటు కోల్పోతున్నాడు, ఉద్యోగం కోల్పోతున్నాడు. ఇది అతని తప్పు కాదు, ఇది అతను ఎంచుకున్న జన్మం కూడా కాదు. కానీ ఆ పుట్టుక ఆధారంగానే అతని భవిష్యత్తు నిర్ణయం అవుతోంది. 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా మన దేశంలో ఒక వ్యక్తి అర్హత అతని కులం ఆధారంగా బేరుజు వేయబడుతోంది. ఇదే ఇవాళ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన రిజర్వేషన్ హటావో ఆందోళన వెనుక ఉన్న ఆవేదన. ఈ ఉద్యమం ఏంటి? ఎందుకు పుట్టింది? రిజర్వేషన్ల వల్ల నిజంగా ఎంతమంది ప్రతిభావంతులు నష్టపోతున్నారు? ఇవన్నీ ఈ స్టోరీలో లోతుగా చూద్దాం. నన్ను చెప్పనివ్వండి. ఏటా లక్షలాది మంది విద్యార్థులు మెడికల్, ఇంజనీరింగ్, సివిల్స్ లాంటి పోటీ పరీక్షలు రాస్తారు. వీటిల్లో జనరల్ కేటగిరీ విద్యార్థులు ఒక సీటు కోసం 95-96% మార్కులతో కూడా పోటీ పడాల్సి వస్తుంది. అదే సమయంలో రిజర్వేషన్ కేటగిరీలో చాలా తక్కువ కటాఫ్తో సీటు దక్కుతుంది. ఇది కేవలం సంఖ్యల విషయం కాదు. ఇది ఒక కుటుంబం, ఒక విద్యార్థి కల నిజమయ్యే అవకాశం లేదా చేజారిపోవడం అనే విషయం. నేను ఏ కులంలో పుట్టానో అది నా ఎంపిక కాదు, మరి దానికి నేను శిక్ష ఎందుకు అనుభవించాలి అనే ప్రశ్న నేడు లక్షలాది మంది యువకుల మనసులో మెదులుతోంది. దీనికి ఉదాహరణగా గత కొన్నేళ్లుగా జనరల్ కేటగిరీ విద్యార్థుల నుంచి నీట్, జేఈఈ లాంటి పరీక్షల్లో కటాఫ్ అసమానతలపై కోర్టుల్లో అనేక ఫిర్యాదులు దాఖలయ్యాయి. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుకు తగిన గుర్తింపు రావట్లేదనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇన్స్టాగ్రామ్ వేదికగా పుట్టిన రిజర్వేషన్ హటావ్ ఆందోళన్ RHA ఖాతాకు కేవలం 2 నెలల్లో 58 లక్షల మంది ఫాలోవర్లు వచ్చేశారు. ఇది తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ లాంటి జాతీయ పార్టీల ఫాలోవర్ల కంటే ఎక్కువ కావడం ఇక్కడ విశేషం. ఈ ఖాతా బయోలో ఏముందో తెలుసా? రిజర్వేషన్ రాజకీయంలో నష్టపోయిన పౌరుల మద్దతుతో ప్రతిభే ప్రామాణికంగా నడిచే ఉద్యమం అని. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కుల రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదాన్ని వీళ్ళు కూడా వాడుతున్నారు. లోగోపై సమానత్వం, ప్రతిభ, న్యాయం అని రాసుకున్నారు. వీళ్ళ డిమాండ్ ఏంటంటే రిజర్వేషన్లు పూర్తిగా తీసేయమని కాదు, దివ్యాంగులు, అనాథ పిల్లలు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల పిల్లలు, మతం, కులంతో సంబంధం లేకుండా ఆర్థికంగా వెనుకబడిన పేదలకు మాత్రమే రిజర్వేషన్లు పరిమితం కావాలని. ప్రభుత్వ ఉద్యోగం, విద్య దరఖాస్తుల్లో కులాన్ని ప్రకటించే విధానాన్ని పూర్తిగా ఎత్తేయాలని కోరుతున్నారు. వీళ్ళ నినాదం ఒక దేశం, ఒకే గుర్తింపు. అంటే పుట్టుకతో వచ్చిన కులం కాదు, ఆర్థిక పరిస్థితి ఆధారంగా అవకాశాలు దక్కాలన్నదే వీళ్ళ వాదన సారాంశం. ఇప్పుడు ఈ అన్యాయం ఎలా జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. మొదటి పాయింట్, ప్రయోజనం సరైన వారికి చేరడం లేదు అని. రిజర్వేషన్ ఉద్దేశం సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను పైకి తీసుకురావడం. కానీ ఆచరణలో ఏమవుతోంది? ఒక్కసారి రిజర్వేషన్ ద్వారా IAS అయిన వ్యక్తి కుటుంబం తర్వాతి తరాల్లో కూడా అదే కులం పేరుతో మళ్ళీ రిజర్వేషన్ వాడుకుంటుంది. అదే సమయంలో నిజంగా పేదరికంలో మగ్గుతున్న జనరల్ కేటగిరీ కుటుంబం పిల్లాడికి ఏ సాయం కూడా అందట్లేదు. అంటే రిజర్వేషన్ లక్ష్యమే ఇక్కడ విఫలమవుతోంది. రెండో పాయింట్ వచ్చేసి క్రిమీ లేయర్ వైరుధ్యం. ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థాయికి చేరుకున్న కుటుంబాలు కూడా కేవలం కులం ఆధారంగా తరతరాలుగా రిజర్వేషన్ ప్రయోజనం పొందడం. ఇది సమానత్వ సూత్రానికే విరుద్ధం. ఒక కోటీశ్వరుడి పిల్లాడికి, ఒక పేద జనరల్ కేటగిరీ విద్యార్థికి మధ్య పోటీ వచ్చినప్పుడు కేవలం కులం కారణంగా మొదటి వాడికే ప్రాధాన్యత దక్కడం ఎంతవరకు న్యాయం? మూడో పాయింట్, ఓటు బ్యాంకు రాజకీయాలు. నిజమైన సామాజిక న్యాయం కోసం కాకుండా రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు కోసమే కొత్త కులాలకు రిజర్వేషన్లు ప్రకటిస్తున్నాయి. దీనివల్ల సమస్య పరిష్కారం కావడం లేదు సరికదా, మరింత జటిలమవుతోంది. ప్రభుత్వం మారితే రిజర్వేషన్ వ్యవస్థలో మార్పు వస్తుంది అనుకున్నా
అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా ఈ విధానాన్ని కొనసాగించడమే జరుగుతోందని ఆర్హెచ్ఏ ఒక పోస్టులో పేర్కొంది. 4వ పాయింట్ వచ్చేసి చట్టాల దుర్వినియోగం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం లాంటి రక్షణ చట్టాలు కొన్నిసార్లు వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి దుర్వినియోగం అవుతున్నాయని విమర్శలున్నాయి. 2018లో సుప్రీంకోర్టు కూడా ఈ చట్టం దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేస్తూ కొన్ని రక్షణలు జోడించింది. ఇది జనరల్ కేటగిరీ వర్గాల్లో మరింత అభద్రతకు కారణమవుతోంది. ఇక 5వ పాయింట్ వచ్చేసి 75 ఏళ్ల తాత్కాలిక ఏర్పాటు. ఇక్కడ అసలైన ప్రశ్న వస్తుంది, రిజర్వేషన్లు ఎంతకాలం కొనసాగించాలి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వయంగా దీన్ని కేవలం 10 సంవత్సరాల తాత్కాలిక ఏర్పాటుగానే ఆలోచించారు. సమాజంలో సమానత్వం వచ్చాక దీని అవసరం ఉండదని ఆయన భావించారు. కానీ 1950లో మొదలైన ఆ 10 ఏళ్ల గడువు ప్రతిసారి రాజ్యాంగ సవరణ ద్వారా పొడిగిస్తూ ఇప్పటికే 75 ఏళ్లు దాటినా ఆగకుండా కొనసాగుతూనే ఉంది. తాత్కాలికమని మొదలైన ఏర్పాటు శాశ్వతంగా మారిపోయిందన్నదే ఆర్హెచ్ఏ లేవనెత్తుతున్న అతిపెద్ద ప్రశ్న. 1990లో మండల్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఓబీసీ వర్గాలకు 27% రిజర్వేషన్ అమల్లోకి వచ్చింది. 1992లో ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదని పరిమితి పెట్టింది. అయినా కొన్ని రాష్ట్రాల్లో ఆ పరిమితిని కూడా దాటి రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. 2019లో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ కొత్తగా జోడించి రిజర్వేషన్ పరిధిని మరింత పెంచేశారు. ఇది కేవలం ఒక చోట జరుగుతున్న నిరసన కాదు. మహారాష్ట్రలో మరాఠాలు, హర్యానాలో జాట్లు, రాజస్థాన్లో గుజ్జర్లు, గుజరాత్లో పటేళ్లు వీళ్ళంతా తమకు రిజర్వేషన్ కావాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. కర్ణాటకలో లింగాయత్తులు, ఒక్కలిగలు తమ కోటా పెంచాలని కోరుతున్నారు. తమిళనాడులో వన్నియార్లు ప్రత్యేక రిజర్వేషన్ కోసం పోరాడుతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గం చాలా కాలంగా రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తోంది. ఒకవైపు రిజర్వేషన్ తీసేయమని ఆర్హెచ్ఏ లాంటి ఉద్యమాలు జరుగుతుంటే, మరోవైపు మరిన్ని వర్గాలు తమకు రిజర్వేషన్ కావాలని కోరుకోవడం, ఇదే ప్రస్తుత విధానం విఫలమైందని చెప్పడానికి నిదర్శనం. ప్రతి వర్గం తమకు అన్యాయం జరుగుతోందని భావిస్తున్న పరిస్థితుల్లో ఈ విధానం అసలు లక్ష్యాన్ని సాధిస్తోందా అన్నదే పెద్ద ప్రశ్నార్థకం. ప్రతిభావంతులు నష్టపోతున్నారన్న వాదన బలంగా వినిపిస్తున్న ఈ తరుణంలో మరోవైపు సామాజిక న్యాయవాదులు ఒక విషయం గుర్తు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పటి కుల వివక్ష పూర్తిగా అంతం కాలేదని, దళితులు, గిరిజనులు విద్యా ఉద్యోగాల్లో ఇప్పటికీ వెనకబడే ఉన్నారని వారి వాదన. రిజర్వేషన్ తీసేస్తే ఈ అంతరం మరింత పెరుగుతుందని వారి ఆందోళన. కాబట్టి ఇది కేవలం ఒకవైపు వాదనతో తేలిపోయే విషయం కాదు. మెరిట్ కోసం జరుగుతున్న పోరాటానికి, సామాజిక న్యాయం కోసం జరుగుతున్న పోరాటానికి మధ్య ఇది నిజమైన సంఘర్షణ అని చెప్పాలి. మరి మీ అభిప్రాయం ఏంటి? రిజర్వేషన్లు కులం ఆధారంగా కాకుండా ఆర్థిక స్థితి ఆధారంగా ఉండాలా, లేక ప్రస్తుత విధానమే కొనసాగాలా? కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి.